సభ్యులు పార్టీలు ఎలా ఉండాలంటే ఆదర్శంగా బాధ్యతతో, ఆదర్శం బాధ్యత రెండు ఉండాలి. ప్రభుత్వం ఆదర్శంగా ఉంటే ప్రతిపక్షం బాధ్యతతో ఉండాలి. నిజానికి ఇద్దరికి రెండు కూడా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అనే కారణంతో ఆయన సభకు రావడం లేదు. ఇక్కడ కేసీఆర్ కూడా రావట్లేదు. నిజానికి ఇంతకుముందు అశోక్ ఒక మాట అన్నాడు, అసెంబ్లీకి ఎందుకు పంపించారు అంటే ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ప్రజల దగ్గరికి ఓట్లు అడిగినప్పుడు ఏమంటే నన్ను అసెంబ్లీకి పంపించండి అని అడిగాం తప్ప నన్ను అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పంపించండి, నన్ను అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా పంపించండి అనేది కాదు. హోదా అనేది అసెంబ్లీ చట్టసభలోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న నెంబర్స్ ఆధారంగానే హోదా వస్తుంది. మెజార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత 10% సీట్లు వచ్చిన వాళ్ళు సహజంగా, అది 10% అనేది చట్టంలో లేకపోయినా ఆ తర్వాత వచ్చిన వాళ్ళని ప్రధాన ప్రతిపక్ష నేత. ప్రధాన ప్రతిపక్ష నేతకి చట్టబద్ధత ఉంది, 10% అనే దానికి చట్టబద్ధత లేదు. కానీ అది సభలో ఒక సంప్రదాయంగా వస్తుంది. కోర్టులు కూడా ఏం చెప్పాయంటే ఇదే విషయంలో కొన్నిసార్లు ఒక్కొక్క డెసిషన్స్ ఒక్కో విధంగా ఉంది. చట్టం కంటే సంప్రదాయాన్ని మనం తీసుకోవాలి, స్పీకర్ నిర్ణయం ఇలాగని. సో అసెంబ్లీకి పంపించింది మిమ్మల్ని ఎమ్మెల్యేగా పంపించారు. సో అసెంబ్లీలోకి వచ్చి నియోజకవర్గ ప్రజల బాధలపై గట్టిగా ప్రశ్నించాలి తప్ప ప్రతిపక్ష హోదా లేదు అని వెళ్ళిపోకూడదు. అలా అనుకుంటే ఫైనల్గా నేను ఒక మాట చెప్పి పాస్ చేస్తాను. ప్రతిపక్ష హోదా ఉంటే మాత్రమే ప్రజల వాయిస్ వినిపించగలమని అనుకుంటే పార్లమెంట్లో వైసీపీకి 4 ఎంపీలు మాత్రమే ఉన్నారు. మరి వినిపించలేకపోతున్నారా? వినిపించడానికి అవకాశం లేదు కదా, వచ్చేసేయాలి కదా. సో ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది? 8 మంది. మరి ఎమ్మెల్యేలు వెళ్ళటం మానేశారా? ప్రజా వాయిస్ వినిపించడం మానేశారా? సో అక్కడ ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. గతంలో 2014 నుంచి 19 వరకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. రాహుల్ గాంధీ వెళ్ళటం మానేశాడా సభకి? సో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి సభలకి వెళ్ళటం మానేస్తారా వాయిస్ ఇవ్వటం లేదని? అది కాదు కదా. ఎమ్మెల్యేగా ప్రజలు పంపించారు, ఆ సభలోకి వెళ్ళిన తర్వాత వచ్చేదే మన హోదా. సో మనం వెళ్ళాలి. సో మనందరం మాట్లాడుకుంటూ చెప్పేది ఒకటే, ప్రతిపక్ష హోదా అంటే ఇటు అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ గురించి ప్రశ్నించడము, లేకపోతే ఏవైతే జియోస్ ఉంటాయో, రూల్స్ ఉంటాయో వాటి గురించి ప్రశ్నించడం. ఇందాక రోహిత్ మాట్లాడుతూ కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ కూడా చెప్పారు. అండ్ ఏపీకి తెలంగాణకి ఒకటే కైండ్ ఆఫ్ లింక్ మనం పెట్టలేం. తెలంగాణలో ఇటు బీఆర్ఎస్కి ప్రతిపక్ష హోదా ఉంది, అటు ఏపీలో లేదు. విత్ దాట్ ఈరోజు మనము జగన్మోహన్ రెడ్డి ఇటు అసెంబ్లీకి హాజరవుతారా హాజరవ్వడా అనే క్వశ్చన్ కంటే ఏదైతే కోర్టులో ఉన్న కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న ప్రభుత్వం, దానికి సంబంధించి ఏదైతే కోర్టుకు హాజరయ్యి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా లేదా అనే దాని గురించి కూడా చర్చించాలి. సో ఎప్పుడైతే ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పిన అనంతరం కూడా కోర్టు మెట్లెక్కింది వైసీపీ. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కేసును ఎందుకు అట్లా డిలే చేస్తూనే వస్తున్నారు? ఏదైతే ఉందో ఇప్పుడు బయట మీడియా సమావేశం, మీడియాలో ముఖాముఖి చెప్తూ కూడా అవును అక్కడ 10% కంటే తక్కువ వచ్చాయి కాబట్టి మేము వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వబోము అంటూ తేల్చి చెప్తున్న ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే గవర్నమెంట్ ఎందుకు కోర్టు సాక్షిగా చెప్పలేకపోతోంది? వాయిదాల పర్వం ముగిస్తే మేబీ అప్పుడు క్వశ్చన్ చేయొచ్చేమో జగన్మోహన్ రెడ్డిని, మీరు ఎందుకు రావట్లేదు అని చెప్పి. సో ఈ రోజు కోర్టులో ఇంకా కేసు నడుస్తుంది. ఆ కోర్టు కేసు డిలే అవుతూ ఉండడానికి కారణం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే. కూటమి రాకపోవడానికి ఆన్సర్ ఏంటి అంటే మళ్ళీ ఇందాక రోహిత్ చెప్పినట్టు 1 minute రోహిత్. సో ఇందాక రోహిత్ చెప్పినట్టు ఈ 10% ఏదైతే లాగ్ ఉందో అది కేవలం సాంప్రదాయబద్ధంగా వస్తుంది, కానీ ఎక్కడా కూడా రాసి లేదు కనుక దాన్ని ప్రూవ్ చేయలేకపోతామేమో అన్న ఒక భయంతో మరి కూటమి ప్రభుత్వం కోర్టుకి హాజరు అవ్వట్లేదా అనేది క్వశ్చన్ మార్గం. ఎవరైనా వెరీ ఫస్ట్ ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు నన్ను అసెంబ్లీకి పంపించండి అని అడుగుతాం. హోదా అనేది అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత నెంబర్స్ని బట్టి వచ్చేదే హోదా. సో మీరు ఫస్ట్ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు అంటే ప్రజా సమస్యలు వినిపించడానికి ఎమ్మెల్యేగా వెళ్ళాలనుకున్నారు. ప్రధాన ప్రతిపక్షమా, ముఖ్యమంత్రి, ఇంకోటి అనేది కాదు. సో అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ప్రమాణ స్వీకారం చేశారో చూడు చెప్తారు, నేను శాసనసభ్యుడికి ఎన్నికైనందుకు నా కర్తవ్యం నేను నిర్వహిస్తాను, అంతకని స్థితి మనకి తెలిసిందే. మీ కర్తవ్యం ఏంటి? మీ నియోజకవర్గం గురించి ఫస్ట్, ఆ తర్వాత ప్రతిపక్ష హోదా గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. ఇదే ప్రతిపక్షం గురించి అధికార పార్టీలో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూర్చున్నప్పుడు, అపోజిషన్లో చంద్రబాబు నాయుడు కూర్చున్నప్పుడు నేను నీ దగ్గర నుంచి 4-5 లాగేస్తే నీవు అప్పుడు కూర్చునే ఛాన్స్ లేదన్నారు. ఇదే ప్రతిపక్షం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అధికార పార్టీగా ఉన్నప్పుడు, మరి ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో 11 సీట్లు పరిమితమైనప్పుడు ప్రతిపక్ష హోదా గురించి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ప్రతిపక్ష హోదా అనేది మీకు మీరు అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు ఓట్లతో ఇచ్చేది, సంఖ్యాబలంతో ఇచ్చేది. 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి స్థానాల్లో 10% అనేది సాంప్రదాయంగా వస్తుంది, చట్టంలో లేకపోవచ్చు. పార్లమెంట్లో కూడా దీన్ని అనుసరిస్తూ వచ్చారు. అందుకే ఏపీలో ఇప్పుడు వస్తున్నటువంటి వాదం తప్ప ప్రతి రాష్ట్రంలో దీన్ని అవలంబిస్తూనే ఉన్నారు. 10% అంటే
17.5 కాబట్టి 18 మెంబర్స్ ఉంటే గనక ప్రతిపక్ష హోదా వస్తుంది. రైట్, ఓకే. అసెంబ్లీకి రావాలి, చర్చ జరగాలి. ఇప్పుడు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు, రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడినా ముఖాముఖి మీరు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేదానికన్నా అధికార ప్రతిపక్షాలు మాట్లాడితే ఎంతసేపు టైం ఇస్తారు మాట్లాడడానికి? ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ మాజీ సీఎం అయిన తర్వాత, తెలంగాణలో కేసీఆర్ మాజీ సీఎం అయిన తర్వాత అసెంబ్లీకి పోకపోవడం అనేది ఇద్దరికి మధ్యలో కేవలం కాకతాళీయమే. కానీ కేసీఆర్ని జగన్ని మనం ఒక ఘాటన కట్టలేం. బికాజ్ అక్కడ టోటల్గా జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీకి వెళ్ళట్లేరు. కానీ ఇక్కడ తెలంగాణలో సరే కేసీఆర్ అనే అప్పుడప్పుడు వెళ్తున్నారు, సందర్భానుసారంగా వెళ్తున్నారు. కానీ అక్కడ ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్లో నెంబర్ 2 స్థాయిలో చెప్పబడుతున్నారో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇది తెలంగాణ విషయానికి వస్తే ఇక మనం మాట్లాడుతుంది కేవలం ఆంధ్రప్రదేశ్ గురించే. కాబట్టి జగన్ 11 సీట్లు గెలిచారా, 5 గెలిచారా, 1 గెలిచారా, ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఓ పక్కన చంద్రబాబు, ఓ పక్కన జగన్ కనిపిస్తుంటే చూడడానికి కూడా జనానికి బాగుంటుంది. అక్కడ ఆయన సమస్యల పరిష్కారం కోసం సింగిల్గా ఆయన ఒక 10 మంది ఉన్నప్పటికీ కూడా చూడరా జగన్ ఎంత బాగా మాట్లాడుతున్నాడో అనేటువంటి ఒక పేరు జగన్కే వస్తుంది కదా వెళ్తే. అంటే మాట్లాడడానికి వన్ సెకండ్ సార్, అసెంబ్లీకి వెళ్ళనంత మాత్రాన బయట ఉండి సాధించింది ఏముంటుంది? అదే అసెంబ్లీకి వెళ్తే రేపు పొద్దున అదే పబ్లిక్లో మళ్ళీ సింపతి కూడా రావచ్చు. అరే